హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజైతే క్యాలీఫ్లవర్ కూరతో మీ ముందుకు వచ్చేసా అనమాట. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇట్లా వాటర్లో వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. దీంట్లో బాయిల్ చేసుకునే ముందు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ముక్కలకి మంచిగా పడుతుంది ఉప్పు అనేది. ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. మనం ఉడికిన తర్వాత వేరే స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసుకోవడమే. తర్వాత కడాయి అయితే పెట్టేసుకొని మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కల్ని, వాటిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు తిప్పేసి మొత్తం కలతిప్పాలి. అప్పుడే ఉల్లిపాయలు అనేది మాడకుండా ఉంటుందన్నమాట. ఇలా తిప్పేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూసారా మగ్గిపోయింది. తర్వాత దీంట్లో ముందుగానే కట్ చేసుకున్నట్టు పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఇంకా ఏంటంటే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి. మనం ముందుగానే బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, అందుకనే చూసి వేసుకోమంటున్నాను. తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించండి. తర్వాత మనం ఒక్కసారి తిప్పేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని తిప్పేసి మొత్తం మరి అన్ని ముక్కలకి పట్టాలి కదండి, అందుకనే తిప్పమంటున్నాను. తిప్పేసిన తర్వాత మనం రుచికి తగినంత కారం, నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీ రుచికి తగినంత స్పైస్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. దీన్ని ఆవకాయ పడితే ఉంటుందండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని. ఈ కాలంలో మంచిగా దొరుకుతుంది. ఎవరైనా ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కారం వేసాక ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఒక్కసారి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ.